అనుకున్నది ఒకటి, అయింది రెండు. ఆశించిన దానికంటే విస్తారంగా దేవుడు కృప చూపించాడు. అందును బట్టి మనందరం కూడా ప్రభువును స్తుతించడానికి చేరి వచ్చాం. దైవ గ్రంథము నుండి నెమ్మదిగా కొన్ని నిమిషాలు శ్రద్ధగా దేవుని మాటలు ఆలకిద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథముల నుండి ఈ ఉదయకాల ఈ సందర్భ ధ్యానం కొరకై నెహెమ్యా గ్రంథాన్ని తెరవలసిందిగా మనం చేస్తున్నాను. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయములో నుండి 1-2 వచనాలు చదువుతున్నాను. సాటిలేని సత్యవేద గ్రంథం, దైవ గ్రంథమైన బైబిల్ ఒకవేళ మీతో ఉంటే, క్రైస్తవులైన వారికి, దేవుని బిడ్డలకు గ్రంథం ఎప్పుడు వెంట ఉంటుంది కదా. గ్రంథం ఒకవేళ మీతో ఉన్నట్లయితే నాతో పాటు గ్రంథాన్ని తెరిచి చూడవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. 8వ వచనం. పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబో ఇంటికిని దూలములో మ్రానులు ఇచ్చున్నట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇవుడని అడిగితే, రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇవుడని అడిగితే, అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృపచూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృపచూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. తల ఉంచండి, చిన్న మాట ప్రార్థన చేస్తాను. నేను కూడా, అందరం కూడా తల ఉంచి ప్రభు సహాయాన్ని కోరుకుందాం. మరొకసారి. మహోన్నతుడు అయిన తండ్రి, మహాగణుడు అయిన దేవ, పరిశుద్ధుడు అయిన మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రం. మానవమాత్రులమైన మేము మీ కృపనే పొందకపోతే ఇంతకాలం ఉండేవారం కాదు. ఆ కృపలో మీరు మాకు అనుగ్రహించిన రక్షణ కొరకై స్తోత్రం. ఈ సమయంలో మీ దాసుని ప్రేమించి, కుటుంబాన్ని ప్రేమించి ఇచ్చిన ఈ చక్కని గృహ ప్రవేశ సందర్భమైన స్తుతి కూడికలో మీ మాటలు మేము చదువుకున్నాం. మిమ్మల్ని స్తుతించడానికి చేరి వచ్చాం. చదవబడిన ఈ మాటలు, చదవబోతున్న మాటలను దీవించండి. ఈ ఉదయకాలం మీ లేఖన ప్రత్యక్షతను సమృద్ధిగా మాకు దయచేయండి. ఈ మీ దాసుని పూర్తిగా సంపూర్ణంగా మరుగుపరిచి అవసరమైన మాటలు మాత్రమే మాట్లాడుట కొరకై ఒక సాధనముగా మాత్రమే మీరు వాడుకున్నామని మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపిస్తూ నమ్మదగిన మీ పేరిట స్తోత్రించి మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తోత్రించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు తన మహాకృప చేత మన ముందుకు తీసుకొచ్చిన ఈ లేఖన భాగమును దేవుడే తన కృప చేత మనకు వివరించాలన్న ప్రార్థనతో ముందుకు సాగుదా. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకున్నాం. నెహెమ్యా గ్రంథం ఒక ప్రత్యేకమైన గ్రంథం. ఇందులో కట్టటమును గూర్చిన ప్రస్తావన చేయబడింది. దేవుని మందిరం పాడైన తరువాత ఆ మందిరాన్ని మరలా కట్టడానికి దేవుడు తన దాసును వాడుకున్నాడు. ఎజ్రా గారిని మందిర నిర్మాణం కొరకు వాడితే, నెహెమ్యాను మందిర ప్రాకారములు కట్టడానికి వాడుకున్నాడు. దేవుని మందిరము కట్టుటకు వాడబడిన దేవుని సేవకులు, దేవుని చేత వాడబడిన దేవుని జనులు ఎంతైనా ధన్యులు. నెహెమ్యా గ్రంథంలో చాలా సార్లు మనం దేవుని పిల్లలుగా అనేక సార్లు ఈ భాగాలు మనం విని ఉంటాం. దేవుని మందిర ప్రాకారములు కట్టబడుచు ఉండగా దాని కొరకై దేవుడు చేసిన సహాయమును మనం స్పష్టంగా చూస్తాం. మొదటి 7 అధ్యాయాల్లో నిర్మాణ క్రమాన్ని మనం గమనిస్తాం. కట్టడము అనే సంగతిని మనం చూస్తాం. 8వ అధ్యాయం నుండి ఆ కట్టబడిన మందిరంలో వారు చేరి రాగా వారు కలిగి ఉన్న కట్టడిని గూర్చి కూడా మనం చూస్తాం. కట్టడం ఒకటే సరిపోదు, కట్టడి కూడా కలిగి ఉండాలి. ఆ విషయాలు 10వ అధ్యాయం నుండి మనం గమనిస్తాం.
నెహెమ్యా ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగిన వాడు. ఒక ఉద్యోగస్తుడైనప్పటికీ కూడా నెహెమ్యా దేవుని పనిలో భారం కలిగినటువంటి వాడు. ఉద్యోగమే ఉంది కదా అని దాంట్లో తృప్తి పడిన వాడు కాదు, కానీ ఉద్యోగ బాధ్యతతో పాటు దేవుని మందిరం, దేవుని ప్రజలు, దేవుని పని అంటే ఎంతో ఆశ కలిగినటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. నెహెమ్యా దేవుని కొరకు వాడబడిన ఒక ఉద్యోగస్తుడు. ఇది ఖాయమైన మాట. దేవుని సేవను ఉద్యోగస్తులు కేవలం సంపూర్ణ సేవకులు మాత్రమే కాదు చేయవలసింది, అందరూ చేయాలి. ఉద్యోగం ఉన్నవారు చేయాలి, లేని వారు కూడా చేయాలి. దేవుని మందిర నిర్మాణం కొరకు ఒక ఘనమైన రీతిలో వాడబడిన ఒక గొప్ప దైవజనుడు అని చెప్పడంలో సందేహం లేదు. ఈ నెహెమ్యా దేవుని మందిరాన్ని కట్టడానికి, ప్రాకారాలు నిలపడానికి బయలుదేరి వెళుతున్నప్పుడు తనకు సహాయం కొరకై రాజును వేడుకున్నాడు. ఇందులో ప్రాకారాల నిర్మాణం ఉంది. అంత మాత్రమే కాకుండా మనం వచ్చిన భాగంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది, తన ఇంటి నిర్మాణము కూడా ఉంది. దేవుని మందిర ప్రాకారాలు కట్టబడాలి. అక్కడ తాను నివసించడానికి తను సొంత గృహాన్ని కూడా నిర్మించినట్లుగా మనం గమనిస్తాం. ఆ మాట చూడండి, 8వ వచనంలో, నేను ప్రవేశింపబో ఇంటికి దూలాలు గాని, మ్రాణులు గాని, అవసరమైన వస్తు సామాగ్రి కానీ నేను రాజునడగగా రాజు నాకు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? రాజుతో నాకున్న బంధాన్ని బట్టి అని చెప్పడంలా, రాజు దగ్గర నేను ఉద్యోగం చేస్తున్నాను గనక అని చెప్పడంలా, లేక నా నమ్మకత్వాన్ని బట్టి అని చెప్పడం లేదు. నాకు నా ఇంటికి కానీ ప్రాకారాలకు కానీ సహాయం రాజు దగ్గర నుండి వచ్చింది అంటే ఇన్నేళ్ళు అక్కడ పనిచేసినందువలన నాకు బోనస్ గా ఇచ్చారని కూడా చెప్పడం లేదు. నాకు ఆ సహాయం రావడానికి కారణం ఏంటి అంటే చూడండి ఆ వచనంలో, అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించాడు. రాజు మనవి ఆలకించాడు, అది ఆనందకరమైన సంగతే. రాజు నా మనవి ఆలకించి నాకు సహాయం చేశాడు, ఇది సంతోషకరమైన సంగతే. కానీ దాని వెనక ఉన్న కారణం ఏంటో తెలుసా? కేవలం నా దేవుని కరుణాహస్తము మాత్రమే. ఈరోజు నేను ప్రవేశించబోతున్న ఇంటిలో, లేక ఈరోజు నేను ప్రవేశించబోతున్న ఈ గృహంలో దేవుడి యొక్క కరుణాహస్తము కొలది నా మనవిని దేవుడు ఆలకించాడు, తద్వారా రాజు నా అవసరతలు తీర్చాడు అని అంటూ ఉన్నాడు. స్నేహితులారా, చేరి వచ్చిన ఇంటివారు, బంధువులుగా, విశ్వాసులుగా, దేవుని వాక్యం ఎరిగిన వ్యక్తులుగా మన మనసులో ఎప్పుడూ నిలిచిపోవలసిన ఒక ప్రాముఖ్యమైన మొదటి సత్యం ఏంటంటే, భూమి మీద మనం ఏం కలిగి ఉన్నా కేవలం అది ఆయన కృప వలన మాత్రమే అని ఎన్నడూ మర్చిపోవడానికి వీలు లేదు. నెహెమ్యా అలాగూ దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు, దేవుణ్ణి కొనియాడుతున్నట్లుగా మనం గమనిస్తాం. దేవుని మహాకృప చేత ఈ గృహం విషయంలో అన్నకు దేవుడు అలాగే సహాయం చేశాడు అనేది ఖాయమైన సంగతే. ఆశ్చర్యం ఏంటంటే, నెహెమ్యా జీవితంలో తాను ఏ అక్కర కలిగిన ముందు ప్రభు పాదాల దగ్గర ఉంచేవాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే అధ్యాయంలో మనం ముందటి వచనాలు చదివితే రాజు అడిగాడు, అయ్యా ఏంటి అలాగున్నావు, నీ ముఖం అలాగుంది, ఎందుకు వేదనగా కనబడుతున్నావు, నీకేం కావాలి, ఎందుకు ఇలాగున్నావు అంటే వెంటనే గబగబా చెప్పేయలేదు. కానీ అక్కడ ఒక మాట ఉంది, మీరు ఆ వచనాలు దరిదాపు 5-6 వచనాల్లో, ముఖ్యంగా 4 వచనాలు కూడా చూస్తారు. దేవునికి మొరపెట్టిన తర్వాతనే రాజుకు చెబుతూ ఉన్నాడు. రాజు అడిగిన వెంటనే ఏదో రాజా నాకు ఫలాంది కావాలి అని చెప్పి గబగబా లిస్ట్ అంతా చెప్పలేదు. చూడండి 4 వచనంలో ఆ మాట కనబడుతుంది, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగగా, రాసుకో రాజా, నంబర్ 1, 2, 3, 4 అని చెప్పాలి. అక్కడ ఏమన్నాడు చూడండి, ఏమి కావాలని నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో ఇలాగన్నా. ఎంత చక్కని అలవాటు కలిగిన వాడు చూడండి. రాజు దగ్గర ఏం కావాలి చెప్పయ్యా బాబు అంటే తడుముకోకుండా గబగబా ఉన్న సమయాన్ని ఉపయోగించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ నెహెమ్యా అలవాటు ఏమిటో తెలుసా? రాజు కాదు కదా, వాళ్ళ నాయనైనా సరే ఆ పైన ఉన్న దేవునికి ప్రార్థన చేయకుండా ఎవరిని ఏమీ అడగలేదట. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఈ ఇంటి విషయంలో స్తుతించడానికి, కృతజ్ఞతలు చెల్లించడానికి చేరి వచ్చాం. ఎందుకో తెలుసా? ఇది కేవలం దేవుని కరుణాహస్తము చేత దేవుడు తన దాసునికి అనుగ్రహించింది. భూమి మీద మనం కలిగి ఉన్న సమస్తం కూడా ఆయన కృప లేకపోతే మనం పొందలేము.
ఏమన్నా ఇల్లు బలి కట్టుకున్నావే, అబ్బాబాబాబా బలి ఉందన్నా అంటే ఏందనుకుంటున్నావు? చెమట కార్సి ఇదా చెప్పాల్సింది మనం? కొందరున్నారులేండి, వారి యొక్క ప్రయాసం చెప్పుకునేవారు ఉన్నారు, వారి యొక్క ప్రయత్నాలు చెప్పుకునేవారు ఉన్నారు, వారి యొక్క ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో, ఎంతగా కష్టపడ్డారో చెప్పుకుంటారు. ఓకే, చెప్పుకోవడం తప్పేం కాదు, కానీ దాని వెనక అది సఫలము కావడానికి దాని వెనక ఉన్న దైవ కృపను ఎన్నడూ మర్చిపోవడానికి వీల్లేదు. దేవునికి ఎప్పుడు కోపం వస్తుందో తెలుసా? దేవునికి ఎప్పుడు కోపం వస్తుందంటే, ఆయన ఇచ్చింది ఆయన ఇచ్చాడని చెప్పకపోతే ఆయన కోపం వస్తుంది. ఇదంతా నాది, ఇదంతా నా శక్తి, ఇదంతా నాది 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 అంటే నానకుండా చేసేసాడు. 7 ఏళ్ళు ఎక్కడికి పంపించాడు? అరణ్యానికి పంపించేశాడు. దేవునికి స్తోత్రం. ఆయన కృప ఎంతైనా గొప్పది. దేవుడు తన మహాకృప చేత నెహెమ్యా ఇంటికి ఎంతగా సహాయం చేశాడు. ఆయన పరిచర్యలో సహాయం చేశాడు, మందిర నిర్మాణంలో సహాయం చేశాడు. తాను ప్రవేశించబో ఇంటికి కూడా దైవ కృపను పొందగలిగాడు. దేవుని కరుణాహస్తం యొక్క బలము ఎరిగిన వాడు, దేవుని కరుణాహస్తం వెనక ఉన్న లేక దేవుని కరుణాహస్తం యొక్క శక్తిని ఎరిగిన వాడు ఏ పని అయినా దేవుని ప్రభావం కొరకై, దేవుని మహిమ కొరకై పూనుకొని అందులో ఫలితాన్ని తప్పక అనుభవిస్తాడు. ప్రియులారా, రండి మనం ఎరిగిన వచ్చిన దగ్గరికి వెళ్దాం. 127వ కీర్తన ఎవరు రాయబడింది? 127వ కీర్తన. యెహోవా అందరికీ తెలిసిన వచ్చినాం. ఇంకో మాట చెప్పనా, ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకు కూడా కంఠపాఠమైన వచ్చినాం. 127వ కీర్తనలో ఏముంది అక్కడ? యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టు వారి ప్రయాస వ్యర్థము. కట్టేవారు ఉన్నారు, సమకూర్చేవారు ఉన్నారు, లోన్లు వచ్చాయి, అన్నీ వచ్చేసాయి. కట్టించుకోవడానికి మనం కూడా సిద్ధంగా ఉన్నాం. ఆయన పర్మిషన్ లేకపోతే, ఆయన కరుణ లేకపోతే ఏది సాధించలేము. ప్రియులారా, దేవునికి స్తోత్రం. దైవ గ్రంథం ఎంత శ్రేష్టమైన గ్రంథమో తెలుసా? మన మనసు ఎరిగి ఉన్న గ్రంథము దేవుడు గనక అందులో ఆ కోవలో సంగతులు చాలా స్పష్టంగా వ్రాయించాడు. ఆయన కట్టించేవాడు ఆయన మాత్రమే. ఆ మాటకొస్తే భూమి మీద ఏది కట్టబడినా ఆయన పర్మిషన్ తోనే కట్టబడాలి. రండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడిన మాట ఎరుగుతుంది కదా. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడిన మాట జ్ఞాపకం చేసుకుందాం. 3వ వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. తర్వాత మాట, ఇంటికంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన ప్రస్తావన హెబ్రీ పత్రిక ఏం తెలియజేస్తుంది మనకు? మన ప్రభు యొక్క శ్రేష్టతను తెలియజేస్తోంది. ఆయన దూతల కంటే శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడు, ప్రత్యక్ష గుడారము కంటే శ్రేష్ఠుడు, యాజకుల కంటే శ్రేష్ఠుడు, ప్రధాన యాజకుని కంటే శ్రేష్ఠుడు, ఆయన సొలొమోను కంటే శ్రేష్ఠుడు, ఆయన అందరిలో అతి శ్రేష్ఠుడైన ప్రభు అని తెలియచేసే అద్భుతమైన పత్రిక హెబ్రీ పత్రిక. ఆదివారాల్లో మనం అనేక సందర్భాల్లో మనం పాట పాడుకుంటూ ఉంటాం కదండి. అందరిలో అతి శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు. ఆయన శ్రేష్ఠతను భక్తులు తెలియజేయడం ఒక ఎత్తు అయితే, స్వతహాగా ప్రభు వారే తెలియజేశారు. యోనా కంటే శ్రేష్ఠుడు ఇక్కడ ఉన్నాడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు ఇక్కడ ఉన్నాడు అని ప్రభు చెప్పటం ఆశ్చర్యకరమైన మాట కదా ప్రియులారా. అవును, ఆయన అందరికంటే శ్రేష్ఠుడు. ఆయన శ్రేష్ఠతను తెలియజేస్తూ హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడిన మాట, ప్రతి ఇల్లు ఎవరైనా ఒకని చేత కట్టబడుతుంది, కానీ సమస్తాన్ని కట్టేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కట్టేవాడు ఏం అడుగుతున్నాడు అంటే, కట్టిన వానికి ఘనత ఇస్తే చాలు. దేవుని వాక్యములదే ప్రస్తావించబడిన మాట. కట్టబడినది కట్టుకున్నాం మనం. దేవునికి స్తోత్రం. కట్టేవారు ఉన్నారు, కానీ కట్టించిన దేవునికి మాత్రం ఎన్నడూ కూడా ఆయన నామము ఈ లోకయాత్రలో మన ద్వారా ఘనహీనంగా ఉండటం మాత్రం కాదు, ఆయన నామము ఘనపరచబడవలసి ఉంది. లేఖనంలో అనేక సంగతులు మనం చూస్తున్నాం. అందుకే అన్న కూడా ఇన్విటేషన్ కార్డులో ఏ వేశాడని ఈ రోజు ఉదయమే చూశాను క్లియర్ గా. ఆ మొదటి వచనం ఏందో తెలుసా? ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో కూడా, ఎక్కడ ఏ విషయంలో కూడా
ఆయన మనం మరవడానికి వీల్లేదు. సమస్తము ఆయన పేరట. ఓ రోజు యాకోబు అన్నను కలుసుకున్నాడు, ఏశావును, చాలా ఏండ్ల తర్వాత. అంతలోపు యాకోబుకు విస్తారమైన సంతానం ఉంది. ఇద్దరు కలుసుకున్న తర్వాత ఏశావు అడుగుతాడు, అయ్యా తమ్ముడా, ఎవరు ఆ వెనకంతా సరంజామా, ఈ యొక్క బ్యాచ్ అంతా ఏంటి అన్నట్టుగా ఏశావు అడిగితే, యాకోబు ఏమంటాడో తెలుసా? అన్నా, ఇదిగో పెద్దోడు, చిన్నోడు, 2, 3, 4 అని ఇట్లా పరిచయం చేయాలా? యాకోబు ఏమంటాడో తెలుసా? నీ సేవకుడైన నాకు దేవుడిచ్చిన పిల్లలు. పిల్లరా, మనం ఈ లోకంలో ఎన్నో పొందవచ్చు, కానీ ఆ ఒక్క మాట మాత్రం చెప్పకుండా, దాన్ని కలపకుండా మాట్లాడడం ఎంత మాత్రం క్షేమం కాదు. ఇది దేవుడిచ్చిన ఇల్లు, ఇది దేవుడిచ్చిన సంతానం, దేవుడిచ్చిన వస్తువులు, దేవుడిచ్చిన అనే మాట చెప్పగలిగితే చాలు. తద్వారా దేవుణ్ణి ఘనపరిచిన వారం అవుతాం. దేవునికి స్తోత్రం. ఈ కుటుంబాన్ని బట్టి, ఈ గృహాన్ని బట్టి ప్రభువును మనం ఎంతైనా స్తుతిస్తున్నాం. కట్టడానికి సహాయం చేసిన దేవుడు, ఇది మాత్రం ఖాయమే. అయితే ఒక ప్రశ్న, కట్టాడు కానీ కాపాడతాడా లేదా దేవుడు? ఇప్పుడు గౌండాలు వచ్చింటారు, కట్టింటారు కదన్నా. ఎంతమంది వచ్చినారో, ఎన్ని లక్షల రూపాయలు అయిపోయిందో నాకు తెలియదు, కానీ కట్టిన గౌండాలు ఫినిషింగ్ వరకు ఉంటారు. మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత వచ్చి, ఏం సార్ ఎట్టుంది, ఏమన్నా రిపేర్లు వచ్చినాయా సార్ అని వాళ్ళు ఏమన్నా బాధ్యత తీసుకుని అడుగుతారా? ఏమడగరు. కట్టారు, తీసుకున్నారు, వెళ్ళిపోయారు. కానీ దేవునికి స్తోత్రం, కట్టడానికి సహాయం చేసిన దేవుని యొక్క కృప ఎంత గొప్పదో తెలుసా? రండి, పరిశుద్ధ గ్రంథంలో 91వ కీర్తనలో చదువుకుందాం. కట్టేవాడు ఆయనే, కాపాడేవాడు కూడా ఆయనే. ఆ మాట చదువుదామా? 91వ కీర్తనలో రాయబడిన మాట గమనించండి. 91వ కీర్తన 10వ చరణాన్ని చదువుదాం. 91వ కీర్తన 10వ చరణం. ఏ అపాయమునో, నీకు అపాయం ఏమీ రాదు, నీకు అపాయం ఏమీ రాదు. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఓ, ఎంత చక్కని వాగ్దానముతో కూడిన మాట. ఒక రోజు, ఊరి పేరు ఎందుకులేండి, ఒక ఊరికి వెళ్తే, ఇక నేను ఆ సేవకుడు తీసుకుని వెళ్తున్నాడు, ఇద్దరం కలిసి వెళ్తున్నాం మందిరం దగ్గరికి. వెళ్తుండగా నేను ఎరిగిన కుటుంబం ఏది, చిన్న పల్లెంలో బేషన్ లాంటి దాంట్లో ఏదో పట్టుకున్నాడు, సహోదరి పట్టుకుంది. ఈయన వరుసగా చుట్టూ తిరుగుతా ఉన్నాడు. కొంచెం ఆగి ఏంటని పరిశీలించడానికి ఆగితే వారు మమ్మల్ని చూడలేదు. దేవుని కృప చేత మమ్మల్ని చూడలేదు. ఇక ఆమె చేతిలో ఉన్నది ఏంటో తెలుసా? బాల లోపల ఏముంది తెలుసా? ఇసుక శాండ్, ఇసుక ఉంది. ఆ ఇసుక ఆమె పట్టుకుంది. ఈ అయ్యగారు దాంట్లో ఇసుక తీయడం, చిన్నగా చుట్టూ పోసుకుంటా పోతా ఉన్నాడు. ఇంటి చుట్టూ పోస్తున్నారు. నేను ఆగి, బ్రదర్ ఒక మాట పలికేద్దాం, వద్దులేని నా పాపం బాధపడతారన్నారు సేవకుడు. నన్ను బాధపడినా పర్వాలేదు, బాగుపడితే చాలు అనుకొని, అన్నా వందనాలన్నా అంటేనా ఎట్టు చూసి దొరికితేనా మీకు అన్నాడు. ఏందన్నా, మందిరానికి వచ్చేవాడు, ప్రభువు నమ్ముకున్నవాడు, ఏం ఇసుక గౌండాలు వాడిన ఇసుక ఒకటి, ఇసుక ప్రత్యేకం అంటే ఇంకేం చెప్పాలని నీ కాడ ఒప్పుకోవాల్సిందే. ఇది గుత్తి ఇసుక అన్నాడు. గుత్తి నుంచి తెచ్చుకున్నారంట. తెచ్చుకొని ఆ ఇసుక ఇంటి చుట్టూ పోసుకుంటున్నారు. ఎందుకు పోసుకుంటున్నారో తెలుసా? లోపలికి దయ్యాలు రాకుండా, అపాయాలు రాకుండా, నీ ఇష్టం ఒక లారీ పోసుకోరి. దేవుడు అనుమతించకపోతే, దేవుడి యొక్క ఆధీనము లేకుండా ఏమీ జరగదు. చాలా సార్లు ఇసుక మీద నమ్మకం ఉంది కొంతమందికి. ఇక్కడ వినే వాళ్ళలో కూడా కొంతమంది ఆ బ్యాచ్ ఉన్నారేమో. సర్దుకోవాలా, సరి చేసుకోవాలి. కాపుదల ఇసుక కాదు, కాపుదల నూనె కాదు, కాపుదల కేవలం ఆయన ద్వారా మాత్రమే. ఆయన కాపాడేవాడు. ప్రియులారా, ఎన్నెన్నో చేస్తుంటారు. ఒక రోజు లోపలికి వెళ్తుంటే ఆ ఇంటి ద్వారం దగ్గర ఆ కత్తి ఉంది. నేను అనుకున్నాను, పొరపాటున ఎక్కడో పెట్టాల్సిన కత్తి ఈడ పెట్టారని. ఆ కత్తి తీసే ఎందుకు పెట్టారు ఈడ అన్నాను. ఇంకా మీకు కూడా అర్థమైంది కాబట్టి నవ్వుతున్నారులేండి. ఈ బ్యాచ్ ఉందన్నమాట. నమ్మినా వందనాల బ్యాచ్ కూడా ఇలాంటి అలవాటు కలిగి ఉన్నారు. కత్తి ఆడ పెడితే ఇనుము పెడతారంట కదా. నాకు కూడా చాలా ఈ విషయాలు తెలుసు అనమాట ఎక్కువ. పిల్లరా, భద్రత దేవుడు మాత్రమే ఇచ్చేవాడు. కట్టేవాడు ఆయన, రెండవది కాపాడేవాడు కూడా ఆయనే. ఆయన కాపాడితే ఈ ప్రపంచంలో ఎవరు ఏమీ మనం చేసుకోలేరు. ఇశ్రాయేలును కాపాడేవాడు
గట్టి చెప్పాలి. కొనకడు, నిద్రపోడు. వా, ఎంత చక్కని వాగ్దానంతో కూడిన మాట. బాగానే చెప్పారు కానీ దేవుడు ఎప్పుడు కొనుకలేదా? దేవుడు ఎప్పుడు పండుకోలేదా? నిద్రపోలేదా? ఇంక వచ్చిన దొరికిందని చెప్పడమేనా? దేవుడు ఎప్పుడు నిద్రపోలేదా అంటున్నాను కదా. నిద్రపోయలేదా? నిద్రపోయాడు. కానీ దేవుడికి స్తోత్రం, ఆయన నిద్రపోయిన కూడా ఆయన కాపాడేది మాత్రం మానుకునేవాడు కాదు. శిష్యులు లేపారు, బోధకుడా మేము నశించబోతున్నాం, నీకు చింత లేదా అని ఆ సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, దోణిలో వెళుతున్నప్పుడు ప్రభును లేకపోతే లేచి అబ్బబ్బబ్బ నాకు తెలియదే, ఇంత గాలా, ఇంత వర్షమా, ఇట్టా పరిస్థితి ఉందా అని ఆశ్చర్యపోలే ప్రభు వారు. ఆయన లేచి గాలిని గద్దించి వేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం నమ్మిన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు, ఏ దేవుణ్ణి స్తుతించడానికి చేరి వచ్చామో ఆ దేవుడు కేవలం కట్టించేవాడు మాత్రమే కాదు, ఆయన అంతవరకు కాపాడగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. అట్టి దీవెన సమృద్ధి అయిన కృపను దేవుడి కుటుంబానికి, ఇంటి విషయంలో కూడా అనుగ్రహిస్తాడు. అది నమ్మకం, నిరీక్షణతో ప్రభువును మనం స్తుతిస్తూ ముందుకు సాగవలసిందే. ఒకటి కట్టేవాడు ఆయన, రెండు కాపాడేవాడు కూడా ఆయనే. రండి మూడో మాటలోకి వెళ్దాం. మూడో మాటలో ఒక మాట లూకాసు వార్త 19వ అధ్యాయంలో చూడండి. 19వ అధ్యాయం మనందరం ఎరిగిన భాగం. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఆ మాట మనం చదువుకుందాం. యేసుక్రీస్తు వారు ఆఖరి ప్రయాణం, యెరూషలేముకు వెళ్ళిపోతున్నాడు. ఇక ఆఖరిగా యెరూషలేము బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఆయన ఎన్నడూ మరలా తిరిగి రాడు. ఆ ప్రభువారు బయలుదేరి వెళ్ళిపోతుండగా ఎరుకో పట్టణం మీద వెళుతూ ఉన్నాడు. ఎరుకో పట్టణం సమీపించినప్పుడు అనే మాట మనం చదువుతాం. రండి 19వ అధ్యాయంలో ఒక మాట 4వ వచనం చూడండి. జక్కయ్య సంగతి అందరూ మెరిగిన వారమే, క్రైస్తవ లోకం. 4వ వచనం, అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతను ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, 6వ వచనం చదువుదాం. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ప్రియులారా, కట్టడానికి సహాయం చేసే దేవుడు ఆయన. అందును బట్టి దేవుని మనసారా స్తుతించాలి. స్తుతించడం అంటే ఆయన ఘనపరచడమే, ఆయన స్తుతించడం. ఊరికే స్తుతి 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 అనుకుంటా గంటల తరబడి కదండి ఆ పదం వలగలేక పలుకుతూ కొంతమంది ఉన్నారు. ఊరికే స్తుతి స్తుతి అంటే అయిపోయింది అనుకుంటున్నారు. కాదు, జీవిత నడవడికలో దేవుని అన్ని పరిస్థితుల్లో, అన్ని కార్యాల్లో దేవుని ఘనపరుస్తూ సాగటం. దేవా స్తోత్రం చెప్పడం తప్పు కాదు, చెప్పాల్సిందే. కానీ మన లైఫే ఆయనకు కృతజ్ఞతగా బ్రతకటం ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. కట్టించాడు ఆయన, రెండవదిగా కాపాడేవాడు ఆయన, మూడవదిగా ఇంటిలో ఉండేవాడు కూడా ఆయనే, ఇంటిలో కాపురం చేసేవాడు కూడా ఆయన. జక్కయ్యతో ప్రభు అడిగిన మాట, జక్కయ్యకి అసలు తెలియదు యేసు ప్రభు తన దగ్గరికి వస్తాడన్న సంగతి కూడా తెలియదు. ఎరుకో మార్గము గుండా వెళుతుండగా జక్కయ్య ప్రభును చూడాలనుకున్నాడు. యేసు ప్రభు జక్కయ్య ఉన్న స్థలం ఆ మేడి చెట్టు దగ్గరికి నేరుగా వెళ్ళిపోయి, జక్కయ్య త్వరగా దిగు, ఈ రోజు నీ ఇంటిలో ఉండాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు జక్కయ్య ఏమన్నాడు? ఈరోజు మంచి రోజు కాదు సార్, రేపు రాబో అన్నాడా, లేక ఇంకేమైనా అన్నాడా? ఏమంటున్నాడు తెలుసా? సంతోషముతో దిగాడు, ప్రభును సంతోషముతో ఇంటిలోనికి చేర్చుకున్నాడు. ఆయన ఉన్న గృహం. ప్రభు వారి లోకయాత్రలో సాగుతుండగా తన శిష్యులకు అనేక హెచ్చరికలు ఇచ్చాడు, అనేక సలహాలు ఇచ్చాడు, సేవా సంబంధమైన సలహాలు నేర్పించాడు. అందులో ప్రభు చెప్పిన ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? రండి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఏ ఇంటికి పొమ్మన్నాడు చూడండి. 10వ అధ్యాయం రండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 11వ వచనం నుండి ఆ భాగాలు మనం చూడవలసి ఉంది. మీరు ఏ పట్టణంలోనైనాను ప్రవేశించినప్పుడు ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడి నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. తర్వాత 12వ వచనం, ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును అన్నాడు. అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును అన్నాడు. ప్రియులారా, ఈ మాటను మనం
జాగ్రత్తగా గమనించడం ఆశీర్వాదకరం. ప్రభు ఉన్న ఏ ఇల్లు యోగ్యమైంది? యేసుప్రభు ఏమన్నాడు? లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఇంకో మాట కూడా అన్నాడు, దీనికి సంబంధించిన మాటనే, ఇంటింటికి తిరగొద్దు అన్నాడు. ఇంటింటికి తిరిగే బ్యాచ్ ఎక్కువైపోయిన దినాల్లో ప్రభు ఏమన్నాడు? మీరు వెళ్ళండి, ఆ ఊర్లో ఎవరి కోసం ఎంక్వైరీ చేయాలట? బాగా క్యాష్ ఉన్న పార్టీ ఏందో తెలుసుకొని ఆ ఇంటి దగ్గరికి వెళ్ళండి అని చెప్పలా. పలుకుబడి ఉన్న వారి దగ్గరికి తెలుసుకొని ఆ ఇంటి దగ్గరికి వెళ్ళండి అని చెప్పలా. ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, మీరు ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో యోగ్యమైన ఇల్లు ఏదో తెలుసుకోండి, అక్కడికి వెళ్ళండి, ఆ ఇంట్లో ఉండండి, అక్కడి నుంచి వెళ్ళేంత వరకు ఆ ఇంట్లోనే మీరు బస చేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంతకు ఏది యోగ్యమైన ఇల్లు? అది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఏది యోగ్యమైన ఇల్లు? మనందరం కూడా ఇల్లు కలిగి ఉన్నాం, అది లోనైనా ఓనైనా ఏదో ఒకటి, మొత్తం మీద ఇల్లు కలిగి ఉన్నాం మనం. దేవునికి స్తోత్రం. మన ఇల్లు యోగ్యమైన ఇల్లా కాదా అని పరిశీలించుకోవాలి. దేవుడు ఉన్న ఇల్లు మాత్రమే యోగ్యమైంది. విషయం ఏంటంటే, లూకాసు వార్త 19వ అధ్యాయం ఎందుకు ఈ మాట చదివానంటే, 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు జక్కయ్య ఇంటికి పోయినప్పుడు అందరూ ఆనందించారా, దుఃఖపడ్డారా, లేక బాధపడ్డారా? బాధపడ్డారు. ఇదేంట్రా బాబు, ఈయన దేవుడు అని చెప్తున్నాడు, పాపి ఇంటికి వెళ్ళిపోయాడే అని అందరూ బాధపడ్డారు. కానీ ప్రభు ఎందుకు ఆ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది? ప్రభు ఆ ఇంటికి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే, జక్కయ్య మనసులో పుట్టిన ఆశే కారణం. ఏంటి ఆశ పుట్టింది? ఏది ఏమైనా నేను ప్రభువును చూడాలి. ప్రభువును గూర్చిన తపన తన హృదయంలో ఉంది కనుక ప్రభు దాన్ని ఎరిగిన వాడై జక్కయ్య ఇంటికి ప్రభు వారు వెళ్ళిపోయారు. అందరూ అనుకున్నారు అది యోగ్యమైన ఇల్లు కాదు అనుకున్నారు. అందరూ అనుకున్నారు అది యేసు ప్రభు వెళ్ళాల్సిన ఇల్లు కాదు అనుకున్నారు. అందరూ అనుకున్నారు వాడంత దుర్మార్గుడు ఇంకోడు లేడు అనుకున్నారు. ఖాయమే, వారి ఆలోచనలు కూడా ఖాయమే కావచ్చు. కానీ ప్రియులారా, ఆ మనిషి మనసులో ఒక ఆలోచన ఉంది, ఏది ఏమైనా యేసును చూడాలి అన్న ఆశ, ఆలోచన ప్రభువును జక్కయ్య ఇంటికి నడిపించింది. ఇప్పుడు ప్రశ్న, చేరి వచ్చిన మనందరం కూడా ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, ఇంతకు మన ఇల్లు యోగ్యమైందా కాదా? ఒక రోజు ఒక ఆయన కర్నూలులో చాలా పెద్ద ఇల్లు కట్టాడు, చాలా అద్భుతమైన ఇల్లు. నేను గృహ ప్రవేశానికి వెళ్ళలేకపోతే ఆయన అదే పనిగా ఫోన్ చేసి, ఏదేమైనా రామోషే నీకు అనుకూలం అన్నప్పుడు అంటే వెళ్ళాను. స్టార్టింగ్ నుంచి చెప్పడం మొదలు పెట్టాడు. వరండాలో దరిదాపు 4 వస్తువులకు 4 దేశాల పేర్లు చెప్పాడు. ఇది స్విట్జర్లాండ్ నుంచి తెప్పించాను, ఇది అమెరికా నుంచి వచ్చింది, ఫలానా వరుసగా ప్రతి రూమ్ లో కూడా అన్ని బయటి దేశాల నుంచి వచ్చిన వస్తువులు. చాలా బాగుందండి ఇల్లు. మొత్తం దేవుని మహాకృప చేత 2,50,00,000 అయింది ఇల్లు. బాగుంది, సంతోషం. అన్ని చూపించుకుంటూ పోతున్నాడు, అన్ని చూపించుకుంటూ. డైనింగ్ టేబుల్ ఎక్కడి నుంచి తెచ్చారు తెలుసా అండి? డైనింగ్ టేబుల్ దుబాయ్ నుంచి తెచ్చారంట. ఇక వరుసగా అన్ని చెబుతూ ఉన్నాడు. అంతా అయిపోయిన తర్వాత మళ్ళా హాల్లోకి వచ్చి కూర్చున్నా. అన్న అన్నీ ఉన్నాయి కానీ ఇంట్లో అందరు రక్షణ పొందినారా అడిగిన. అది అడగదు మోషే, అది అడగొద్దు అంటున్నాడు. అన్నీ ఉన్నాయి కానీ ఇంట్లో రక్షణ లేదు. ఈరోజు చాలా మంది గృహాల్లో లేనిది. ఆ ఇల్లు యోగ్యమైంది కాదు మనుషుల దృష్టిలో, కానీ అది యోగ్యమైంది ప్రభు వెళ్ళడానికి. ప్రభును చేర్చుకున్న గృహము గనుక అది యోగ్యమైన గృహం. ఉదయ కాలం మన గృహాల్లో ప్రభు ఉన్నాడా? మన గృహాల్లో అందరూ కూడా ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించిన వారేనా? ప్రభును హృదయాల్లో చేర్చుకున్న వారేనా? ప్రభు లేని గృహం ఎన్ని ఉన్నా వ్యర్థమే. అన్నీ ఉన్నా యేసు లేకపోతే చెప్పండి సున్నా. పాటలున్నాయి, పాత పాట, అద్భుతమైన పాట. అన్నీ ఉన్నా యేసు లేకపోతే సున్నా. చేరి వచ్చిన సహోదరి సహోదరులారా, బంధువులారా, అలాగే ఈ ప్రాంతంలో ఉన్నవారులారా, మిమ్మల్ని అడుగుతున్న మొదటి ప్రశ్న, ఇంతకు మీ హృదయంలో ప్రభు ఉన్నాడా? మనందరము పాపాత్మలమై, దూరస్థులమై, అన్యాయస్థులమై, అవిధేయులమై, దేవుడికి దూరం అయిపోగా పరమాత్ముడైన దేవుడు చేసిన పని ఏంటో తెలుసా? పరలోకములున్న దేవుడు పరలోకములో ఉండక మన కోసం భూలోకానికి దిగి వచ్చాడు. మన పాపాన్ని తన మీద వేసుకున్నాడు. కల్వరి శిలువలో తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, తలలో ముళ్ళ కిరీటం పెట్టబడింది, ఆయన ఒళ్ళంతా మన కొరకు గాయపరచబడింది. యేసుక్రీస్తు వారు మన శిక్షను తన మీద వేసుకున్నాడు, మన పాపాన్ని తన మీద వేసుకున్నాడు.
కలవరుషులో చనిపోగా సమాధి చేయబడి తిరిగి 3వ దినం మృత్యుంజయుడుగా ఆయన లేచాడు, అనేకులకు కనబడ్డాడు, పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు, మరల వస్తాను అన్నాడు. ఆయన రాకముందే, నీ లోకాన్ని విడవక ముందే ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించండి. యోగ్యమైన గృహాలుగా మన గృహాలు ఉండగలిగితే చాలు. యోగ్యమైన గృహం ఏమిటి అంటే, ఒకటి ప్రభును చేర్చుకున్న గృహం. రెండో మాట చూడండి, దైవ గ్రంథం నుండి మరికొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం గమనించండి. కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం చదవండి. ప్రభు మెచ్చుకొని వాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకొనివాడు యోగ్యుడు కాడు. ఒకటి, ప్రభును చేర్చుకున్నవాడు యోగ్యుడు. రెండు, ప్రభు మెచ్చుకున్నవాడు యోగ్యుడు. సహోదరి సహోదరులారా, ఈ గృహ ప్రవేశానికి చేరి వచ్చిన బంధువులారా, ఇంతకు మన ఇల్లు ఎలాగున్నాయి? కట్టబడిన విధానాన్ని అడగట్లేదు, ఇంట్లో ఉన్న వస్తువుని నేను అడగట్లేదు, ఇంట్లో ఉన్న ఆ పరిస్థితిని, ఫెసిలిటీస్ నేను అడగట్లేదు. నేను అడుగుతున్న మాట ఏమిటంటే, మన ఇల్లు యోగ్యమైన గృహమేనా? ఇంకా రక్షణ పొందని వారు ఉన్నారు, ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించని వారు ఉన్నారు. 118వ కీర్తనలో మాట ఏంటండి? 118వ కీర్తనలో రాయబడిన మాట, 15వ వచనంలో రాయబడిన మాట, నీతిమంతుల గుడారంలో ఏ సునాదం? ఏ సునాదం చెప్పండి? ఏ సునాదం అట? రక్షణ సునాదం. యేసు ఉన్న గృహంలో రక్షణ సునాదం వినబడుతోంది. మన గృహాలు రక్షణ గృహాలుగా, ప్రభును చేర్చుకున్న గృహాలుగా ఉండటం. రెండో మాట, ప్రభు మెచ్చుకున్న గృహాలుగా ఉండవలసింది. మన గృహాల్లో జరగవలసిన కార్యాలు, కార్యక్రమాలు ప్రభు మహిమార్థమై ఉండవలసింది. బైబిల్ గ్రంథంలో ప్రభును చేర్చుకున్న, ప్రభు ఉన్న గృహాలు మాత్రమే కాదు, ప్రార్థన ఉన్న గృహాలు ఉన్నాయి. దైవ గ్రంథంలో దీవించబడ్డాయి. మన గృహాల్లో అన్నీ ఉంటాయి, కానీ ప్రార్థన ఉండదు. అదే విచారకరమైన మాట. ప్రభు నమ్మిన పిల్లలమైన మనం ఆయన కొరకు సాగుతూ ఉండగా, దైవ దీవెనలు ఇంతగా పొందుతూ ఉండగా, మన గృహాలు ప్రార్థనా గృహాలుగా ఉండాలి. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అంతా ఎక్కడ చేరారు? అపోస్తుల కార్యము చూడండి, 12వ అధ్యాయం 13వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. తట్టుచుండగా, ఓకే, ఓకే, ఎన్నో వచ్చిన చదువుతున్నాం? 12వ వచనం. 12వ వచనం. అతడు మార్కోను మారు పేరు కలిగిన యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చును. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఈ ఇంట్లో ఏముందండి? దేవుని పిల్లలు చేరి వచ్చి ప్రార్థన చేస్తున్నారు. మన ప్రియ సహోదరులు, దేవుని దాసులు, జోసెఫ్ అన్న ఇల్లు ఆరంభము నుండి కూడా దేవుని పని కొరకు వాడబడిన గృహం. దేవుని మహాకృప చేత అలాగూ భవిష్యత్ దినాల్లో తప్పక ఉండబోతుందని ప్రభును స్తుతిస్తున్నాను. అయితే చేరి వచ్చిన మనం పరీక్షించుకోవడానికి ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. మన ఇంట్లో ప్రభు ఉన్నాడా? మన ఇంట్లో ప్రార్థన ఉందా? ప్రార్థనకు గృహాలు, చాలా గృహాల్లో కుటుంబ ప్రార్థన లేదు, చాలా గృహాల్లో ప్రార్థన కనబడడం లేదు. ప్రార్థన ఏ ఇంటిలో ఉంటుందో ఆ గృహాలు ఎల్లప్పుడూ కూడా దీవెనకరంగా ఉంటాయి. ప్రియులారా, బలిపీఠం మీద అగ్ని ఆరిపోవడానికి వీలు లేదు, అది మండుచూ ఉండవలసిందే. ఫ్యామిలీ ఆల్టర్ దినదినము కూడా మండుచూ ఉండవలసిందే. చాలా కుటుంబాల్లో ఇలాంటి స్థితి లేని కుటుంబాలు ఉన్నాయి. ఎంత మాత్రం అది క్షేమకరమైంది కాదు. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృప చేత దేవుడిచ్చిన ఇంటిలో ఆయన కోరుతుంది ఏంటో తెలుసా? ఆయన ఉండడానికి అనుమతిని ఇవ్వాలి, లేక చేర్చుకోవాలి. రెండవది, ఆయన బిడ్డలను కూడా చేర్చుకొని ఈ చక్కని ప్రార్థనా గృహంగా ఉండడం ఆశీర్వాదకరమని మనం చేస్తున్నాను. చివరిగా మరొక మాట జ్ఞాపకం చేస్తా. ఇంకేముండాలి మన గృహాల్లో? అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము ఒక్కసారి ఆఖరి వచనం చూడండి. 16వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథంలోనే చాలా గృహాలు కనబడుతున్నాయి. అందులో ఒక మాట గుర్తు చేస్తాను. 16వ అధ్యాయము ఆఖరి వచనం, లేక ఒక్క నిమిషం 15వ వచనం చదవండి. 15వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే
నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశారు. రండి 40 వచనం చదవండి. 40 వచనం. వారు చెరసాల్లో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులు చూచి ఆదరించి బయలుదేరి పోయిరి. దేవునికి స్తోత్రం. లూదియా ఇల్లు ఒక పరిచర్య గృహంగా కనబడుతుంది. రండి అపోస్తుల కార్యం ఇంకో మాట కూడా చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథంలో మరొక వ్యక్తి యొక్క గృహాన్ని మనం చదువుకుందాం. రండి అపోస్తుల కార్యముల గ్రంథం ఒక్కసారి 10వ అధ్యాయం 9వ అధ్యాయాన్ని మీరు గమనించండి. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం లేక కొంచెం ముందుకు వెళ్ళి మరొక గృహాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఫిలిప్పు గృహం ఎలాంటిది అంటే 21వ అధ్యాయం చూద్దాం. 21వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయము చూడండి 8వ వచనము నుండి. మరునాడు మేము బయలుదేరి కైసరుకు వచ్చి 7గురిలో ఒకడును స్వార్థికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. 9వ వచనం. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతని కొండిరి. వారు ప్రవచించువారు 40 మంది ఉన్న సంతోషమే కదా. 4 కుమార్తెలు ఉండిరి, వారు ప్రవచించువారు. 10వ వచనం చూడండి. మేము అనేక దినములు అక్కడ ఉండగా అనే మాట గమనిస్తున్నాం. ఎన్ని దినాలు ఉన్నారంట ఫిలిప్ ఇంట్లో? ఒక సేవకుడు పోయాడంట ఇంటికి. 2 రోజులైంది ఇంకా పోలా, 3 రోజులైంది ఇంకా పోలా, 4 రోజులైంది ఇంకా పోలా. ఈ సేవకుడు ఎప్పుడు పోతాడని భార్య భర్త మాట్లాడుకుంటున్నారట. కొన్నిసార్లు మంచి ఆలోచన చెప్తారు కదండి సహోదరులు కూడా. ఇక 4వ రోజు అనుకున్నారట, నేను ఎట్ట పంపించాలా, ఇన్ని రోజులైంది, ఇప్పటికే 4 రోజులైంది, ఈ మనిషి మన ఇంట్లోనే స్థిరపడ్డాడు, ఏదో ఒక విధంగా ఈయన ఎలాగొట్టాలా ఈ సేవకుడిని ఆలోచన చేశారట. ఆలోచన చేస్తుండగా భార్య అనిందంట, ఏం లేదండి, రేపు పొద్దున మాత్రం పెట్టే సర్దుకొని పోతాడు చూడు అని. 4 రోజులు పోతే వాడు రేపట్ట పోతాడు అని అడిగాడు భర్త. నువ్వు ఊరికే చూస్తుండు, రేపు మాత్రం పోయేది గ్యారెంటీ అనిందట. అన్న తర్వాత ఇక మరుసటి రోజు ప్రారంభమైంది. ఉదయకాలం బ్రేక్ఫాస్ట్ పెడుతుంది. తినండి అయ్యగారు సేవకుడు తినండి అని పెడుతూ ఆ రోజు 2 గుడ్లు 2 ఎగ్స్ పెట్టిందట. అంతకంటే ముందు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ లో అప్పుడప్పుడు ఒక్కొక్క ఎగ్ మాత్రమే పెట్టేది. ఆ రోజు 2 గుడ్లు సర్వ్ చేసింది, పరిచయం చేసింది, వడ్డించింది. ఈ సేవకుడు ఉండబట్టలేక, ఊరిక తినొద్దు, ఉండబట్టలేక ఏమన్నాడంటే, అక్క చాలా వందనాలక్క, ఏమక్క ప్రతిరోజు ఒక్కొక్క గుడ్డు వడ్డించేదానివి ఈరోజు 2 గుడ్లు ఎందుకు వడ్డిస్తున్నావు అని అడిగితే ఆమె అనిందట, సేవకుడు మా ఇంటి నుంచి వాళ్ళ ఊరికి పోయేటప్పుడు 2 పెడతామన్నా. అంటే అర్థమైంది, మర్యాద సర్దుకో ఈరోజు అని అర్థం అనమాట. అలాంటి గృహం కాదు ఫిలిప్పు గృహం. ఫిలిప్పు కుమార్తెలు ఎంత అద్భుతమైన పరిచారకులు. వారు ప్రవచించేవారు మాత్రమే కాదు, వారు పరిచర్య చేసేవారు కూడా అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకో తెలుసా? అనేక దినాలు అక్కడ ఉన్నారు దేవుని సేవకులు. ఆ ఇల్లు పరిచర్య గృహంగా ఉండటం ఎంత ఆశీర్వాదకరం ప్రియులారా. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామో తెలుసా? మనల్ని మనం పరీక్షించుకోవడానికి. మన ఇల్లు అలాగున్నాయా? కొన్నిసార్లు సంబరపడుతుంటాం, ఏమని, నా ఇల్లు ఎంత బాగుందో అనుకుంటూ ఉంటాం. మన ఇంట్లో ఈ 3 లేకపోతే 3 కోట్ల ఇల్లు అయినా లాభం లేదు. మళ్ళా చెప్తున్నా, మన ఇంట్లో ఈ 3 లేకపోతే ఏంటి, ప్రభు లేకపోతే, ప్రార్థన లేకపోతే, పరిచర్య లేకపోతే 3 కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ఇల్లు అయినా అది వ్యర్థమైపోతుంది అన్నమాట. అది ఎంత మాత్రం దేవుని దృష్టిలో యోగ్యమైన గృహమో కాదు. కాబట్టి ప్రియులారా, ప్రభు పేరట మనవి చేస్తున్నాను, ఇలాగ మనల్ని మనం పరీక్ష చేసుకోవటం ఎంతైనా ఆశీర్వాదకరం. వాక్యం దగ్గరకు వచ్చిన ప్రతిసారి కూడా మనం ఇలాగ పరీక్ష చేసుకుంటేనే మేలు పొందుతాం. వాక్యం దగ్గర వచ్చిన ప్రతిసారి నమ్మిన బిడ్డలమైన మనం ఇలాగ పరీక్ష చేసుకోవాలి. యోహాను మారు మనసు తగిన ఫలం ఫలించండి అన్నాడు. అంటే వాళ్ళు అనుకున్నారు వింటున్నారు. నెక్స్ట్ ఇంకో మాట, కఠినమైన మాట మాట్లాడాడు. లేని ఎడల గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది అన్నారు. వెంటనే తేరుకున్నారు అయ్యగారు. ఏమన్నారు తెలుసా? అట్లనా, అట్లయితే ఏం చేయాలో చెప్పండి అన్నారు. అది స్పందన. వాక్యం బాగా చెప్పాడు, వాక్యం చెప్పిన వ్యక్తులకు మార్కులు వేసే బ్యాచ్ ఉంటారు కొంతమంది. ఆయన ఇటు చెప్పాడు, ఈయన ఇటు చెప్పాడు, ఆయన ఎంతసేపు చెప్పాడు, ఈయన ఎంతసేపు చెప్పాడు. మీ మార్కుల కోసం కాదు. ఎవరమైనా సరే వాక్యం విన్నప్పుడు మన మనసు రావాల్సిన మాట, ఇఫ్ ఇట్ ఇస్ సో, అలాగైతే వాట్ షుడ్ ఐ డూ, ఏం చేయాలి, అలాగైతే నేనేం చేయాలి అని ఆలోచన చేసుకుని వెళ్ళటం ఆశీర్వాదకరం. అలాగైతే మా గృహంలో ఈ 3 ఉన్నాయా? ఇంకా రక్షించబడిన వారు ఎవరైనా ఉన్నారా?
అవసరమైతే ఏ పనైనా పక్కన పెట్టి ఇంటి రక్షణ కోసం చూడండి. మొదట మన ఇంట్లో ప్రార్థన ఉందా? ఒకవేళ లేకపోతే ఎన్ని పనులైనా ప్రక్కన పెట్టి ఇంటిలో ప్రార్థన కలిగి ఉండడం దీవెనకరం. చివరిగా మన ఇల్లు ఒక పరిచర్య గృహంగా, ఓపెన్ హోమ్ గా ఉండటం ఆశీర్వాదకరం. అలా ఉండడం ఎంతైనా దీవెనక. దేవునికి స్తోత్రం. మన ప్రియులు జోసెఫ్ అన్న గారిని, సహోదరుని, వారి కుటుంబాన్ని దేవుడు ప్రేమించి చక్కని గృహాన్ని ఇచ్చాడు. నెహెమ్యా అన్న మాట నాకు జ్ఞాపకం వచ్చింది గత దినాల్లో. నెహెమ్యా తనకున్నటువంటి సామర్థ్యతను బట్టి మేలు పొందలేదు, కేవలం దేవుని కరుణా హస్తమును బట్టి ఈ మేలు పొందాడు కనుక ప్రభును స్తుతిస్తూ ఆయన కొనియాడుతూ ముందుకు సాగుదాం. అట్టి కృపా సహాయం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. చిన్న మాట ప్రార్థన. అందరు తల వంచండి, ప్రార్థన చేద్దాం. చేరి వచ్చిన మనందరిలో కూడా అందరూ తల వంచండి, అందరూ కళ్ళు మూయండి. ఒక్కసారి వాక్య వెలుగులో మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ముందుగా మొదటి ప్రశ్న, ఇంటిలో అందరు రక్షణ పొందారా? నీ ఇల్లు ప్రభు ఇల్లుగా మార్చబడిందా? నీ ఇంటిలో ప్రభు సమృద్ధిగా ఉన్నాడా? ఇంకెవరైనా ప్రభు నమ్మలేదా, రక్షణ పొందలేదా? ఇక్కడే ప్రార్థన చేసుకుందాం. ఈ రోజే మొదలు పెడదాం. నమ్మని వారి రక్షణార్థమై ప్రయాసపడదాం. మన ఇల్లు దేవుని ఇంటిగా, అదే అప్పుడే యోగ్యమైంది. ఆయన చేర్చుకున్న ఇల్లు యోగ్యమైంది, ఆయన మెచ్చుకున్న ఇల్లు యోగ్యమైంది. మన ఇంట్లో ప్రభు నమ్ముకున్నారా? నమ్మకపోతే వారి రక్షణ కొరకై ప్రార్థన చేద్దాం. రెండవది, మన ఇంట్లో ప్రార్థన సమృద్ధిగా ఉందా? ఉంటే ధన్యులం, లేకపోతే ప్రారంభించుకుందాం. మూడవది, మన ఇల్లు దేవుని పరిచర్య కొరకై, దేవుని దాసుల పరిచర్య కొరకై, దేవుని బిడ్డల పరిచర్య కొరకై మన ఇల్లు తెరవబడిన గృహంగా ఉందా? పరీక్ష చేసుకుందాం. లేని ఎడల మన ఇల్లు పరిచర్య గృహంగా, అవసరతను బట్టి దేవుని సేవకు పరిచర్యకు ఉపయోగపడే గృహంగా మన ఇల్లు వాడుదాం. మన ఇల్లు దేవుని కోసం వాడుదాం. దేవుడిచ్చిన ఈ గొప్ప కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ప్రేమగల తండ్రి, చెప్పండి మాటలు దీవించమని, ముందున్న సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట స్తోత్రించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. చాలా వందనాలయ్య గారు.